మహేశ్వరకు 2 పదవులు ఉన్నాయి, ఏ పదవి వదులుకుంటాడంట. మరి మనకు పెడుతుండక్క చెక్కు, సరే నో ప్రాబ్లం, ఇవ్వద్దని చెప్పు, పార్టీలు ఇవ్వకండి, గవర్నమెంట్ ఇవ్వకండి. మరి 2 పదవులు ఒక అన్న అనుభవించినప్పుడు మరి ఈరోజు పీసీసీ వదిలేసి ముఖ్యమంత్రి వారిలో ఒకటే పదవులు ఉన్నారు కదా, మరి మహేష్ అన్నని ఒక త్యాగం చేసి ఏ మహిళకన్నా ఇవ్వమని చెప్పండి. 33% మహిళలని ఎంకరేజ్ చేస్తుంది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అల్కలమ్మ గారు. నేను ఇది మా అధ్యక్షుల దృష్టికి కూడా తీసుకెళ్ళిన. ఆమె కూడా చాలాసార్లు నాకు చెప్పడం జరిగింది, అరే రే 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 एक औरत के लिए इतने लोग कॉल करते सुनीता जी అంటే నిన్న మేడం మీరు నా గురించి ఇబ్బంది పడకండి, నేను లెటర్ రాసి ఇచ్చేస్తా, నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పిన. లేదు నేను ఏదైనా మంచి పొజిషన్లో ఇవ్వమని చెప్పి సీఎం గారికి నేను చెప్పడం జరిగింది. సీఎం గారు ఖచ్చితంగా ఇస్తారంటే నేను వెయిట్ చేస్తున్నాను. ఈరోజు నా చెల్లెళ్ళందరూ కూడా వెయిట్ చేయాలని లేదు కదా. సంవత్సరంన్నర ప్రతి అన్నకు తిరిగింది. డీసీసీ లెటర్లు కావాలన్నారు, ఇచ్చినాం. కంటెస్టెడ్ ఎమ్మెల్యే లెటర్లు కావాలని రేవంత్ అని అన్నాడు, వాళ్ళే తీసుకురా మీకు పదవులు ఇస్తాను. మరి మా పేర్లు ఎందుకు వస్తలేవు? బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, బీజేపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరి పేర్లు వస్తున్నాయి. ఈరోజు వాళ్ళకు బాధ కలిగించిన సిచ్యుయేషన్. నిన్నందరూ నాతో కొట్లన్నారు, సగం మంది అధ్యక్షులు రాలే, ఎగ్జిక్యూటివ్కి రాలే. అక్క నువ్వు మాకు పదవులు ఇప్పిస్తావులే, జిల్లాకు ఒక్క పదవి ఇచ్చినా కూడా మనం అడిగింది ఎన్ని పదవులు అక్క? 30 పదవులు అడిగినాం. ఈరోజు ఆ 30 పదవులలో ఒక్కొక్కటి జిల్లాకి ఇచ్చినా కూడా అన్న పెద్ద మనసు చేసుకున్న వాళ్ళందరితో వదిలే అక్క. మేము పీసీసీ ఉన్నప్పుడు రేవంత్ అన్నకు చేసినాం, మరి ఈరోజు బట్టన్నకు చేసినాం, బట్టన్న పాదయాత్రకు తిరిగినాం, మరి ఉత్తమన్న చెప్పిన మాటలు విన్నాం, మరి ఏదో రేవంత్ అన్న వాటి వింటున్నాం. మరి మనకు ఎందుకే రక్క? ఏదైనా సరే బయట ఉన్న వాళ్ళకి ట్యాగ్ ఉంటేనే వేస్తున్నాను. ఇంకో ప్రశ్న అడిగిన నన్ను మా చెల్లెను, ఇంకా నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అక్క నా పక్కన రెడ్డి లేదు, నేను ఎస్సీని, సో నాకు ఇయ్యరా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరినీ ఒకటే విధంగా చూస్తారని నువ్వు ప్రతి దగ్గర చెప్తున్నావు. మరి ఈరోజు అదే సామాజిక వర్గంలో మేము లిస్టు తీసుకొచ్చినారు, నా ముందు పెట్టి నన్ను అడుగుతున్నారు. ఈరోజు మరి సరే నేనేమన్నాను, 1 year వరకు బ్యాన్ ఉండే అని అన్నా. కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్కి కంటెస్ట్ చేయడం నేరమన్నా. 1 year పోయింది, 1.5 year పోయింది. సరే నాకు వైస్ ప్రెసిడెంట్ ఇస్తాను పీసీసీ అధ్యక్షులు చెప్పినారు. ఎల్లో ఉంటావు, మహిళా కాంగ్రెస్లో ఉంటావా, వైస్ ప్రెసిడెంట్లో ఉంటావా అంటే నేను మా చెల్లెళ్ళతోటే రాష్ట్ర అధ్యక్షురాలుగానే ఉంటా. నాకు ఎప్పుడన్నా రేవంత్ అన్న నాకు పదవి ఇస్తే ఆ రోజు నేను పదవి అలంకరించడానికి పోతా, నాకు సంబంధం లేదు. వేయకున్నా పర్వాలేదు, పార్టీ కోసం పనిచేస్తా. నన్ను లాగేయాలని, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా లాగేయాలని కూడా గతంలో చర్చలు జరిగినాయి, లెటర్లు కూడా రాసిండ్రు. నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఆ రోజు కూడా చెప్పినా, రేవంత్ అన్నకి ఈరోజు కూడా చెప్తున్నా, అన్న నువ్వు ఒక్క సైగ చెయ్యి, నీ మీద ప్రేమతో నేను రాసి ఇచ్చేస్తాను, అంతేగాని మమ్మల్ని అవమానపరచొద్దని చెప్పి నేను చెప్తున్నా. ఈ హ్యూమిలియేషన్ హరాస్మెంట్ నన్ను చేయొద్దు దయచేసి. నన్ను వెళ్ళిపోమంటే ఇప్పుడు వెళ్ళిపోతా. ఒక కాంగ్రెస్ కార్యకర్తగా బ్రతుకుతా, కాంగ్రెస్ కార్యకర్తగా చచ్చిపోతా, కానీ కాంగ్రెస్ వదిలి పోను. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఒక పెద్ద టీం లీడ్ చేస్తున్నాను ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో. ఈ పెద్ద నాయకులు ఏం మాట్లాడుకుంటారో నాకు తెలియదు. మేము ఈరోజు ఆ నాయకులందరికీ కూడా కృషి చేసి మహిళా కాంగ్రెస్లో ఉన్న చెల్లెళ్ళందరూ కూడా తిరగడం జరిగింది. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి తిరిగితే ఆ రోజు అన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు, మీ మహిళల వల్లనే మేము ఈరోజు విజయం పొందినామమ్మ అంటే మాకు చాలా సంతోషంగా అనిపించింది. అందరూ కొలువు తీలిన ప్రభుత్వంలో అందరినీ సన్మానం చేసినాం, అందరిని అడిగినాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి గారు అడిగితే వెయ్యాలని. ముఖ్యమంత్రి గారికి మాకు ఇక్కడ గ్యాప్ లేదు, మరి మధ్యలో ఉన్న వాళ్ళు ఫోన్లు ఇవ్వరు. కానీ నేను ఒక్కటి ముఖ్యమంత్రి గారికి చెప్తుంది, కార్యకర్తలు బలోపేతం కావాలంటే అన్న మీరు మమ్మల్ని కలవాలి. కాబట్టి నేను మీ అపాయింట్మెంట్ చాలాసార్లు అడగడం జరిగింది, ఇప్పుడు కూడా ఫోన్ చేసిన. నాదేమైనా తప్పు ఉంటే చెప్పండి అన్న, కానీ నా శిక్ష నా చెల్లెళ్ళకి వేయకండి దయచేసి. ఏ అన్న, ఏ ఎమ్మెల్యే అన్నా, ఏ ఎంపీ అన్నా ఈరోజు కార్యవర్గంలో కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు ఏఐసిసి సెక్రటరీలకు ఇస్తుంటే వాళ్ళకి బాధ అనిపిస్తుందా అని చెప్తున్నారు. వాళ్ళకి నా దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు ఏఐసిసి సెక్రటరీలకి ఎంపీలందరికీ వాళ్ళ నియోజకవర్గంలో చూసుకోమనక్క, ఎంపీలు అయిపోయినారు, మళ్ళా వచ్చి పీసీసీ కార్యవర్గంలో కూర్చుంటే ఎందుకక్క కార్యకర్తలు లేరా అని అడుగుతున్నారు. మరి ఎవరు సమాధానం చెప్పాలి దీనికి? నేనేం సమాధానం చెప్పాలి? ఈరోజు సంవత్సరంన్నర నుంచి ఒక్క మార్కెట్ యార్డ్ కాదు కదా, ఒక చిన్న మెంబర్ కూడా మాకు వేయలేదక్క. మరి మీరు ఎవరిని అడగాలి? మేము రేవంత్ అన్న చెప్తే పని చేయలే, మహేష్ అన్న చెప్తే పని చేయలే, సునీతారావు చెప్తే పని చేసినాం. సునీతారావు కోసం ఉరికొచ్చినాం. ఈరోజు సునీతారావుని మేము నిలదీస్తున్నామంటాం. నేను కూర్చోవాల్సి వచ్చింది, ఎందుకంటే గత్యంతరం లేదు. నేను ముఖ్యమంత్రి వర్యులకు ప్రాధేయపడి చెప్పినాను, ఈరోజు కులగణన చేసినాను,
బీసీలకు పెద్దపీట వేసినావు అన్న. మరి మహేష్ అన్న అదే మాట అంటలేడు కదా. మరి అదే అంటున్నాడు మహేష్ అన్న, సీఎం గారు ఏ లిస్ట్ ఇస్తే అది నేను తీసుకెళ్తా అంటున్నాడు. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు నా చెల్లె ఒక చెల్లె అడిగింది, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏ పార్టీ పదవులలో ఉండొద్దు, పార్టీలో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ పదవులు ఉండొద్దు అంటారు. మరి కరెక్టే. మరి ఈరోజు మరి అదే నేను అడుగుతానేమో నేను తప్పుగా పరిగణిస్తారు. పనిచేసింది మెడ్చల్ అధ్యక్షురాలు, ఇగో 25 ఏళ్ళు ఈమె పనిచేసింది. ఇట్లా అధ్యక్షురాలు అందరూ ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ నాతో కొట్లాడడం జరిగింది. నేను ఒకటే మాట నేను మళ్ళీ అభ్యర్థిస్తున్నా అందరితోటి, నేను ధర్నాలు ఎప్పుడు చేయదలుచుకోలే పార్టీ మీద, పార్టీ ప్రోటోకాల్ పాటిస్తా. కానీ వీళ్ళ దానికి నేను సమాధానం ఇవ్వలేను. నేనేం సమాధానం ఇవ్వాలి చెప్పండి. ఈరోజు నిన్న ఆర్టీఐ దాంట్లో కూడా ఒక్కరంటే ఒకరు మహిళా కాంగ్రెస్కి రాలే. చైల్డ్ కమిషన్లో కూడా మరి ఈరోజు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఇది నేను అడుగుతున్నది కాదు, నా చెల్లెని అడిగి ఈరోజు మహేష్ అన్న 2 పదవులు తీసుకున్నాడు అందులో. మరి ఎందుకు అన్న మహేష్ అన్న ప్రతిదానికి మన్నని పిలుస్తాడు, ఆ ఇద్దరు చెల్లెళ్ళు